నిలబడిందంట. హల్లెలూయా. ఒక ఖడ్గం పట్టుకొని నిలబడిందంట దూత. ఒకవేళ అడుగు ముందుకేస్తే ఆ ఖడ్గం మీద పడితే చచ్చిపోతాడన్నమాట. అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, మా కోసం ఒక దూతను పెట్టారు. ఇప్పుడు అదే దూత ఏమైంది? బిలాముకి వ్యతిరేకమైంది. అదే దూత బిలాముకి ఏమైంది? వ్యతిరేకమైంది. బైబిల్ అంతలో మనం చూస్తే 34వ కీర్తనలో 7వ వచనం ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ఇక్కడ వారిని రక్షిస్తుంది. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చుట్టూతో ఏముంటారంట? ఒక దూత కావలి కాస్తా ఉంటది. నీకు ఏ హాని రాకుండా.